కూటమి తెలంగాణలోనూ పాగా వేయబోతుందా? బీజేపీతో జతకట్టి జనసేన, టీడీపీ తెలంగాణలోనూ కూటమిగా కాంగ్రెస్ను ఎదుర్కోబోతున్నాయా? ఈ దిశగా వ్యూహరచన నడుస్తున్నట్టు తెలుస్తోంది. మున్నూరు కాపులను కూడగట్టే పనిలో జనసేన, ముదిరాజ్ ఇతర బీసీలను కదిలించే పనిలో బీజేపీ బిజీ అవుతున్నాయి. ఇక టీడీపీ సైతం తన పాత నెట్వర్క్ దుమ్ము దులిపి యాక్టివేట్ చేయబోతుంది. అలా ఈ మూడు పార్టీలు తెలంగాణలోనూ కూటమి కట్టబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఇక బీఆర్ఎస్ ఫ్యూచర్ డేంజర్లో పడినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిపై ప్రత్యేక కథనం చూద్దాం. ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి వైసీపీ పార్టీని మట్టి కరిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కూటమి ఫుల్ జోష్లో ఉంది. ఇటు ఆంధ్రాలో అటు ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఇదే జోష్తో తెలంగాణలో ఎంట్రీ ఇవ్వబోతోందన్న టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో కూటమిగా ఏర్పడి కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ను ఎదుర్కోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఇటు ఏపీతో పాటు అటు కేంద్రంలోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. గతంలో మాదిరిగా మోదీ బాబును ఎదిరించే పరిస్థితి లేదు. బాబు డిమాండ్లకు మోదీ తల ఊపాల్సిందే. ప్రస్తుతం ఢిల్లీ పర్యటన ముగించుకుని చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి నడుం బిగించారు. తెలంగాణలో టీడీపీ పగ్గాలు ఎవరికి ఇస్తే బాగుంటుందని చంద్రబాబు ఆరా తీస్తున్నారు. టీటీడీపీ పదవిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అన్ని ప్రధాన పార్టీలు బీసీలకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా బీసీలకే ఇస్తారని చర్చ సాగుతోంది. కాగా చంద్రబాబు మరో 3 రోజుల పాటు తెలంగాణలో మకాం వేసి తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. మొన్నటి వరకు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం నాడు ఆయన ఎన్టీఆర్ భవన్లో క్యాడర్తో సమావేశం తర్వాత తెలంగాణ టీడీపీ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే అంశంపై క్లారిటీ వస్తుంది. కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్లో చేరిపోయిన తర్వాత తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రస్తుతం తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలని పనిలో పడ్డారు చంద్రబాబు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం పవన్ను చూసి ఏ పవన్ నహి హై ఆంధీ హై అంటే పవన్ అంటే చిరుగాలి కాదు తుఫాను అని ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ పవన్ ప్రశంసలతో ముంచెత్తారు. మొత్తానికి ఏపీలో బలమైన జగన్ను ఓడించిన క్రెడిట్ అంతా పవన్కే దక్కుతుంది. కాగా పవన్కు 2 రాష్ట్రాల్లో వీరాభిమానులున్నారు. ఆయన అభిమానులే ఆయనకు క్యాడర్. తెలంగాణలో జెండా పాతేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. పవన్కు తెలంగాణతో విడదీయరాని బంధం ఉంది. ఇక్కడి ప్రజలంటే ఆయనకు చాలా ఇష్టం. తెలంగాణ ప్రజల పోరాట పటిమ గురించి ఆయన ఏపీలో పలుమార్లు గొప్పగా ప్రస్తావించేవారు. తెలంగాణ ప్రజలంటే బాగా ఇష్టపడే పవన్ ముందు నుంచి ఇక్కడి రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు. చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన సమయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్తో పాటు తెలంగాణ జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తెలంగాణలో ప్రజారాజ్యానికి 2 ఎమ్మెల్యే సీట్లు దక్కాయి. 2 సీట్లు సాధించడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. అటు తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనంతో ఆయన సైలెంట్ అయిపోయారు. తర్వాత 2014లో జనసేన తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో టీడీపీకి మద్దతుగా, 2023లో బీజేపీకి మద్దతుగా తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేశారు. పవన్ సొంతంగా ప్రచారం చేసిన ఎన్నికల్లో పెద్ద ప్రభావమే చూపించలేకపోయారు. గత ఏడాది తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. తెలంగాణలో 32 చోట్ల పోటీ చేస్తామన్న జనసేన బీజేపీ పొత్తుతో 8 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. పోటీ చేసిన 8 మందికి డిపాజిట్లు దక్కలేదు. కూకట్పల్లి, తాండూరు, కొత్తగూడెంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారం చేసినా పెద్ద ప్రభావం చూపించలేకపోయారు. ఇక తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. పవన్ వల్లే ఏపీలో కూటమి గెలిచిందనేది మాత్రం వాస్తవం. టీడీపీతో చేతులు కలపడం బీజేపీకి ఇష్టం లేకపోయినా పవన్ మాటను బీజేపీ పెద్దలు విని పొత్తుకు అంగీకరించారు. ఇక తెలంగాణలో బీజేపీ బలం క్రమంగా పెంచుకుంటూ పోతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకోగా
2019 ఎన్నికల్లో 4 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిస్తే 2024 నాటికి 8 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచుకుంది బీజేపీ. దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. దీంతో పాటు ఇటు జనసేన అటు తెలుగుదేశం కలిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చుననేది ఇటు పవన్ బాబు ఆలోచనగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో తన ముద్ర వేయాలని ఆలోచనలో ఉన్నారు పవన్. ఇక్కడ ఉన్న తన అభిమానులను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇక రాజకీయంగా చూస్తే ఇటు చంద్రబాబుకు అటు రేవంత్ రెడ్డికి ఉమ్మడి శత్రువు కేసీఆర్. గత ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్ను ఇక రాజకీయంగా పైకి ఎదగకుండా చేయాలనేది ఇటు బాబు ప్లాన్ కూడా. అందుకే ఇటు పవన్తో పాటు బీజేపీతో చేతులు కలిపి ముందు కేసీఆర్ను అడ్రస్ లేకుండా చేసి అటు తర్వాత కాంగ్రెస్ను ఓడించి తెలంగాణలో కూడా కూటమి జెండా ఎగరవేయాలని ఆలోచనలో ఉన్నారని పొలిటికల్ పండిట్స్ విశ్లేషణ చేస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చాక బాబు తరచూ హైదరాబాద్కు ఏదో పని మీద వస్తున్నారు. అలా క్యాడర్కు దగ్గరవుతున్నారు. ఇప్పుడే ఏపీలో అధికారంలోకి వచ్చిన జోష్లో ఉన్న సేనాని బాబు ఇద్దరూ కలిసి ఖచ్చితంగా తెలంగాణపై ఫోకస్ పెడతారనేది వాస్తవం. రాబోయే రోజుల్లో వీరిద్దరూ తెలంగాణపై ఎక్కువ ఫోకస్ పెడతారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.